ఇంటర్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ కెమిస్ట్రీకి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా కొన్ని ప్రత్యేకమైనటువంటి టాపిక్స్లో? అలాగే ఎంసెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇక జేఈఈ నీట్కి సంబంధించినటువంటి ఈ టాపిక్లో ఓల్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఓల్డ్ పేపర్స్లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 1 మార్క్ సంబంధించినటువంటి ఇవ్వడం జరుగుతుంది. న్యూ సిలబస్లో కూడా 1 మార్క్ క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా, ఐపీఈ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఇక స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. ఇక వీడియోను స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పీరియాడిక్ టేబుల్ చాప్టర్కి సంబంధించినటువంటి ఇనర్ట్ గ్యాసెస్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ మనము ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. మొట్టమొదట బేసిక్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ గురించి మనం చూద్దాం. బేసిక్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి ఈ చాప్టర్లో, ఎలా వస్తాయి క్వశ్చన్స్ వాటిపైన అనేది ఒకసారి చూసినట్లయితే, ఇక నెంబర్ 1 క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ గ్రూప్ ఇనర్ట్ గ్యాస్ బిలాంగ్స్ టు ఇన్ ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్? అంటే ఏది మనకు మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఇనర్ట్ గ్యాస్ అంటే గ్రూప్ 18ని మనము ఇనర్ట్ గ్యాసెస్ అని పిలుస్తారు. ఇనర్ట్ గ్యాసెస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏదంటే మనకు గ్రూప్ 18 అనమాట. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్? వెరీ బేసిక్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఇవి. NS2 NP6 వీటి యొక్క జనరల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఎక్సెప్ట్ హీలియం. హీలియం మాత్రం 1s2 ఉంటుంది, మిగతావన్నీ కూడా NS2 NP6 కాన్ఫిగరేషన్ ఉంటుంది అని మనం చెప్పాలి ఆన్సర్. ఇక విచ్ నోబుల్ గ్యాస్ హ్యాజ్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్? నోబుల్ గ్యాస్ అన్నిటిలోకి ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ ఏదంటే హీలియం. చూడండి ఆన్సర్ వచ్చేసి హీలియం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ అట్లాగే వై ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ కాల్డ్ నోబుల్ గ్యాసెస్? నోబుల్ గ్యాసెస్ అని వీటికి ఎందుకు అని పిలుస్తారంటే బికాస్ దే ఆర్ కెమికలీ ఇన్యాక్టివ్. సో అన్రియాక్టివ్ అనమాట. కెమికలీ అన్రియాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్గా ఉంటాయి. అన్రియాక్టివ్ అంటే రియాక్షన్స్ జరపవు అనమాట. బికాస్ దే ఆర్ స్టేబుల్. హూ డిస్కవర్డ్ ది ఫస్ట్ నోబుల్ గ్యాసెస్? నోబుల్ గ్యాస్ని ర్యామ్సే డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే, ఇది మనకు ఆన్సర్. అట్లాగే వాట్ ఈస్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ ఆర్గాన్? ఆర్గాన్ యొక్క అటామిక్ నెంబర్ 18, ఇది ఇంపార్టెంట్ ఎలిమెంట్. అట్లాగే విచ్ ఇనర్ట్ గ్యాస్ ఈజ్ మోస్ట్ అబాండెంట్ ఇన్ అట్మాస్ఫియర్? ఆర్గాన్ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇక వాట్ ఈస్ ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ హీలియం? వాట్ ఈస్ ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ హీలియం? -268.9 హీలియం యొక్క బాయిలింగ్ పాయింట్ అనమాట. ఓకే, అట్లాగే విచ్ నోబుల్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ బెలూన్స్ అండ్ ఎయిర్ షిప్స్? ఎయిర్ షిప్స్ ఉంటాయి కదా, వాటిలో మరి పారాచూట్స్ అట్లా ఉంటాయి కదా, వాటిలో యూజ్ చేసేటటువంటి గ్యాస్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి హీలియం. హీలియం యూజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వాట్ ఈస్ ది రీజన్ ఫర్ లో రియాక్టివిటీ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్? అంటే ద కంప్లీట్లీ ఫిల్డ్ వేలెన్స్ షెల్. అంటే వీటి యొక్క వేలెన్స్ షెల్ అంటే అవుటర్ మోస్ట్ షెల్ ఎలా ఉంటుందంటే కంప్లీట్లీ ఫిల్డ్, ఎలక్ట్రాన్స్తో కంప్లీట్గా ఫిల్ అయి ఉంటుంది. కాబట్టి మనము ఇవి మన కెమికల్ రియాక్షన్స్లో పాల్గొనవు, ఇనర్ట్గా ఉంటాయి, ఇనర్ట్నెస్ని చూపిస్తాయి అన్నమాట. ఇక విచ్ ఇనర్ట్ గ్యాస్ ఈజ్ రేడియో యాక్టివ్? అంటే రేడియో యాక్టివిటీ ఉన్నటువంటి ఇనర్ట్ గ్యాస్ వెరీ ఇంపార్టెంట్, రాడాన్. రాడాన్ అనేది ఇక్కడ ఆన్సర్గా చూడొచ్చు. అలాగే విచ్ ఇనర్ట్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ సైన్ బోర్డ్స్ అనమాట. మనం చూసింటాము, మనం ఎక్కడైనా సిటీస్లో చూస్తే బయట పెద్ద పెద్ద లైట్లు వెలుగుతుంటాయి అనమాట, బోర్డ్స్, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్. దాంట్లో యూజ్ చేసే వాయువు ఏదంటే గ్యాస్ నియాన్. వెరీ ఇంపార్టెంట్ ఇది, నియాన్ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే విచ్ నోబుల్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫ్లోరెసెంట్ బల్బ్స్? ఫ్లోరెసెంట్ బల్బ్స్లో యూజ్ చేసేటటువంటి గ్యాస్ ఏంటి, ఇనర్ట్ గ్యాస్ ఏదనంటే ఆర్గాన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఆర్గాన్ అనమాట. సో ఓకే, ఇది ఆర్గాన్గా చెప్పచ్చు. నెక్స్ట్ అట్లాగే మనం చూసినట్లయితే విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఆర్క్ వెల్డింగ్స్? వెల్డింగ్లలో యూజ్ చేసేదంటే హీలియం అండ్ ఆర్గాన్ యూజ్ చేయడం జరుగుతుంది. హీలియం అండ్ ఆర్గాన్. నెక్స్ట్ అట్లాగే విచ్ నోబుల్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్? చూడండి, విచ్ నోబుల్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్రీతింగ్ మిక్చర్ ఫర్ డీప్ సీ డైవర్స్? అంటే ఇక్కడ సముద్రాల లోతుల్లోకి వెలికి తీస్తుంటారు కదా, వాళ్ళు వెళ్ళేటటువంటి డైవర్స్ వీళ్ళు ఏంటి గ్యాస్ యూజ్ చేస్తారంటే మనకు హీలియం అనేటటువంటి నోబుల్ గ్యాస్ను యూజ్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఆక్సిజన్తో పాటు ఇది అంటే ఆక్సిజన్ లాంటి ఇంకా కొన్ని గ్యాసెస్ మిక్చర్తో పాటు హీలియం కూడా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇవి టోటల్గా మనం 15 ఇంపార్టెంట్ మనకు 1 మార్క్ క్వశ్చన్స్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు.
కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best clip.